ఆంధ్రప్రదేశ్ అరణ్య భవన్ కి ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నా పేరు బుల్లా రాజారావు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఎస్ ఆంజనేయ కుమార్ గారు, మేమిరువురం కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అరణ్య భవన్కి వచ్చి చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ గారిని డాక్టర్ పి చలపతిరావు గారిని ఈ రోజున మేము కలిసి వారికి ఎస్సీ ఎస్టీలో సమస్యల్ని, అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి అరణ్య భూముల్లో, అడవి భూముల్లో మరి ఆ యొక్క వ్యవసాయ పోడు భూములు వ్యవసాయ భూములుగా చేసుకొని ఉంటున్నారు. అలాగే నివాస గృహాలుగా వేసుకొని ఉంటున్నారు. మరి ఎస్సీ ఎస్టీ ప్రజలకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీరు అటవీ అధికారులు మాకు అన్ని రకాలుగా సహాయపడాలని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ ప్రజలకి సహకారాలు అందించాలని చెప్పేసి మేము ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ అధికారి గారైన డాక్టర్ పి చలపతిరావు గారికి మేము ఈ రోజున మేము ఇరువురం కలిసి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి చెప్పడం, స్వయంగా వారిని మేము కలిసి వారికి మా యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క ప్రజల యొక్క అవసరాలు ఏంటో, మరి వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ళు వేసుకొని ఉంటున్నారు, వారిని ఆ యొక్క అడవి భూముల నుంచి ఖాళీ చేయించొద్దని, అలాగే వీరి వ్యవసాయ భూములు మరి ఫారెస్ట్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజలు, మరి దళిత ప్రజలు, గిరిజన ప్రజలు మరి అరణ్య భూముల్లోనే వ్యవసాయాలు చేసుకొని బతుకుతున్నారు. అది వారి జీవనోపాధయ. మరి వారిని అక్కడ కంటిన్యూగా కొనసాగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఆ యొక్క ఉత్తర్వులు ఇప్పించాలని కూడా వారి దృష్టికి ఈ రోజున మేము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయము గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది, ఈ యొక్క ఆటో నగర్లో. మరి ఈ కార్యాలయంలో ఈ రోజున మేము వచ్చి ఇక రాష్ట్ర కార్యాలయానికి మేము ఇరువురం రావటం జరిగింది. వచ్చి ఈ రోజున మరి యొక్క ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకించి మరి వారు పడుతున్న బాధలు మాకు స్వయంగా పరిశీలించాం కాబట్టి, మరి ఎన్టీఆర్ జిల్లాలో ఆయనున్న ప్రాంతము, అలాగే సూరంపల్లి ప్రాంతంలో కూడా మేము స్వయంగా, మరి కృష్ణా జిల్లా సూరంపల్లి ప్రాంతం కూడా మేము పరిశీలించాం. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా మరి యొక్క ఎస్టీలు అటవీ భూములలో కొనసాగుతున్నారు. మరి అక్కడ కలెక్టర్ గారు కూడా, ఆనంద్ గారు కూడా బాగా మాకు సహకారంగా ఉన్నారు, ఎస్టీ ప్రజలు సహకారంగా ఉన్నారు. అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా మరి అక్కడ అడవి భూముల్లో ఉన్నటువంటి వారిని ఎలాంటి కదిలించకుండా వారిని అక్కడే ఉంచాలని చెప్పి మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి ఎస్టీ ప్రజల గురించి మేము మరి నేను ఆంజనేయ కుమార్ గారు విన్నవించడం జరిగింది. అక్కడ సక్రమంగా వాళ్ళు కూడా బాగా ఆ యొక్క ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూముల్లో వారు కొనసాగుతున్నారు. అలాగే ఇట్లా కొన్ని జిల్లాల యొక్క సమస్యల్ని వారు మరి చీఫ్ కన్సర్వేటర్ గారు డాక్టర్ చలపతిరావు గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించి ఎస్సీ ఎస్టీ ప్రజలకి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఏం అవసరాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వారు మాకు హామీ ఇచ్చినందున మీడియా మిత్రుల ద్వారా మరి డాక్టర్ చలపతిరావు గారికి మేము బహిరంగంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.